హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేశానని. అందులో భాగంగానే ఈరోజు నేను జూ పార్క్కి వెళ్ళాను. చాలాసార్లు వెళ్ళాను, కానీ అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ చేశారు జూ పార్క్ అంతా. ఇదంతా జూ పార్క్ బయట ఎంట్రన్స్. బొమ్మలు, వాటర్ బాటిల్స్ తినేవన్నీ ఉంటాయి. వాటర్ బాటిల్ అయితే మ్యాక్స్ ఇంటి నుండే తీసుకెళ్ళండి. ఇక్కడ చాలా రేట్స్ ఉన్నాయి. 40 రూపీస్ అంట. ఎందుకు చెప్పండి, అంత అవసరం లేదనిపించింది నాకైతే. ఇది వచ్చేసి మెయిన్ టికెట్ కౌంటరు. ఇంతకుముందు అయితే 50 రూపీసే ఉంటుండే టికెట్ కాస్ట్. ఇప్పుడైతే 100 రూపీస్ అంట. చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారనిపించింది. అండ్ జూ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ ఇదే. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా జూ పార్క్ లోపలికైతే బ్యాగ్స్ ఏవి అలో ఉండవు. ఇక్కడ కౌంటర్లో మన బ్యాగ్స్, లగేజెస్ పెట్టేసి వెళ్ళాలి. నార్మల్గా ఒక బ్యాగ్ పెట్టడానికి 20 రూపీస్ తీసుకుంటారు. మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే అక్కడ 10 రూపీస్ కవర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి. అవి అయితే తీసుకోండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది జూ పార్క్ ఒక మ్యాప్ అనమాట. ఇందులో చూసి మనం ఎక్కడెక్కడ ప్లేసెస్ వెళ్ళొచ్చు అనేవి ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ రైడ్ డ్రైవ్ అండ్ వెహికల్ అనమాట. కొంతమందికి నడవడం ఇష్టం లేకనో, కొంతమంది అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే కొంచెం పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ వెహికల్స్ ఉంటాయి. అందులో టికెట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట. సేమ్ కార్ టైప్ ఉంటుంది. అన్నీ తిప్పి చూపిస్తారు. ఇది వచ్చేసి మనకు ఫిష్ వరల్డ్కి వెళ్ళే ఎంట్రన్స్, అంటే స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది. అండ్ దీంట్లోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. నేచర్ అయితే ఈరోజు చాలా బాగుంది. నాకు ఎందుకు నేను వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ ఈరోజు నేను మంచి పని చేశాను అనుకుంటా. ఈ స్టెప్స్ చూసారా ఎంత బాగుందో. నేను ఏదో వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. అండ్ వేరే కంట్రీలో కూడా ఇంతకు మించి ఉండదేమో. ఇక్కడ అంతా మంచిగా మాడిఫై చేశారు. అండ్ ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ చూస్తే నాకైతే నా స్కూల్ డేసే గుర్తొచ్చాయి. స్కూల్ వాళ్ళే ఎక్స్కర్షన్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడే కూర్చొని తిన్నాము. ఈ ప్లేస్ అలానే ఉంది, ఏది చేంజ్ అవ్వలేదు. నాకైతే చాలా అంటే నా మెమొరీస్ అన్నీ నేను రీక్యాప్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా జూలో చాలా మాడిఫై చేస్తున్నారు, వర్క్ నడుస్తుంది. కొన్ని అనిమల్స్ మాత్రమే చూడడానికి ఉన్నాయి. నాకైతే కనిపించిన ప్రతిదీ అనిమల్స్ని నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. చాలా అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ ట్రైన్స్ కూడా ఉంటాయి. అండ్ పెద్ద చిన్న ఏది లేదు, అందరు ట్రైన్ ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. చాలా సూపర్గా అనిపిస్తుంది ట్రైన్ చూసినప్పుడల్లా. అండ్ జనాలు కూడా చాలా వచ్చారు. అండ్ అంటే ప్రతిరోజు ఉంటారు. అంటే మన వాళ్ళకంటే వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత వస్తారు వేరే వేరే వాళ్ళు. చాలా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటుంటే నాకు భలే అనిపించింది. అండ్ నాకు ఇది చూస్తుంటే నాకు మా ఫ్రెండే గుర్తొచ్చింది. చాలా నవ్వుకున్నా కొద్దిసేపు అయితే. అండ్ నేను చెప్పాను కదా, చాలా యానిమల్స్ని అయితే అవైలబుల్ పెట్టలేదు, కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో నేనైతే పాపియో హ్యామ్డ్రస్, అంటే ఇది ఆఫ్రికన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారంట. ఇది మాత్రం చూశాను. ఇది యానిమల్ కాదనుకుంటా, కానీ అటు ఇటు తిరుగుతూ ఉంది. బాగుంది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒకటే చూస్తూ ఉంది. మరి బయటకు వద్దాం అనుకుంటుందో ఏమో, నాకు అసలు అర్థం కాలేదు. చాలా నవ్వుతున్నారు అక్కడ ఉన్న చిన్నపిల్లలు వాళ్ళంతా. అండ్ ఇక్కడ పిల్లల కోసం స్టోర్ కూడా ఉంది. అండ్ అంటే స్టోర్ ఫర్ కిడ్స్ అని. అండ్ 9 రూపీస్ నుంచి 99 రూపీస్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది నాకు తెలిసి బుక్స్, స్టేషనరీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి అనుకుంటా. ఇదైతే చాలా బాగుంది. ఇంతకుముందు అయితే ఇది లేదు, కొత్తగా పెట్టారనుకుంటా ఈ స్టోరు. చాలా బాగుంది అనిపించింది నాకైతే పిల్లల కోసం. అండ్ ఇంకా ఇది ఫిషన్స్ పార్క్. ఇందులో స్పెషల్ బర్డ్స్ అట్రాక్షన్గా ఉంటాయి అన్నమాట. సో నాకైతే భలే అనిపించింది. ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్రికన్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్, ఇవి కూడా చాలా అసలు పెద్ద పెద్దగా ఉండడం వల్ల అందరు ఇక్కడే ఉన్నారు. అండ్ కొన్ని అనిమల్స్ అవైలబుల్ పెట్టారు కాబట్టి ఉన్నవే చూస్తున్నారు. అండ్ ఈరోజు నేచర్ ఉందబ్బా, ఎంత బాగుందో అసలు. అండ్ మబ్బు పట్టి వర్షం వస్తున్న ఫీలింగ్. అసలు నేచర్ని ఏమంటారు ఆస్వాదించాలంటే ఈరోజు వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా లక్కీ అనే నేను చెప్పుకుంటా. అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్ని చూశాను జూ పార్క్లో, నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇది మురికి నీళ్ళు అయినా సరే నాకు ఏదో వాటర్ ఫాల్స్కి వచ్చిన ఫీలింగ్ ఉండే. ఆ వాటర్ ఫాల్ నాకు బాగా ఇష్టం. అంటే అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుండే ఉంటుండే, కానీ నాకు ఇంకా కోరిక తీరలేదనమాట. రిస్క్ చేసి వీడియో తీసిన కొద్దిగా అయితే నా ఫోన్ అందులో పడిపోతుండే. నాకైతే భలే అనిపించింది. అండ్ ఇది రినో నైట్ హౌస్ అనమాట. దీని దగ్గరికి అయితే వచ్చేసాను. రినోస్ అంటే ఏం లేదండి, ఖడ్గమృగం. ఇది నార్మల్గా మనం రినో అని పిలుస్తాం. చిన్నపిల్లల్ని ఎవరు అడిగినా చెప్తారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కలర్ఫుల్గా పెట్టారు. ఇక్కడ నేను ఏదైనా కొత్తగా చూసానంటే అది క్యాంటీన్ ఒక్కటే. క్యాంటీన్ ప్లేస్ ఏరియా అయితే సూపర్గా ఉంది. నేచర్ ఆస్వాదించవచ్చు. అండ్ ఫుడ్ తినుకుంటూ ఆ హ్యాపీనెస్సే వేరే అనిపించింది నాకైతే. ఈ క్యాంటీన్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీ నుండి జ్యూసెస్, టీ, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉన్నాయి అనుకోండి. ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు, కానీ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చెక్కతో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఆస్ట్రిచ్ దానికి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. అక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ డీర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా టైప్ డీర్స్ ఉన్నాయి.
స్పాటెడ్ డీర్స్. నేనైతే చూసి కొద్దిసేపు హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ నేను ఇంత దగ్గరగా చూడలేదు, ఇన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడు మొత్తం పార్క్ మొత్తం అయితే ఎప్పుడు తిరిగి చూడలేదు. ఫైనల్గా నేనైతే ఫాజిల్ పార్క్కి వచ్చాను. ఎంట్రీ ఫీజు ఏమీ లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. అండ్ ఫాజిల్ అంటే ఏం లేదండి, శిలాజం అంటే ఒక అవశేషం అంటారు. అండ్ ప్రాచీన జీవుల అవశేషాలు ఉంటాయి కదా, అవి నార్మల్గా భూమిలో ఉండి రాతిలాగా మారిపోతాయి. దానికి సంబంధించినవి అన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టారనమాట. మీరు అందులోకి వెళ్ళి చూస్తే మీకైతే అన్నీ కనిపిస్తాయి. అండ్ అవి ఎలా వచ్చాయి ఏంటి అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ బోర్డ్స్ పైన రాసి ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇదంతా ఫాజిల్ పార్క్ అనమాట. మ్యాక్స్ అన్నీ చూసేసాను అని అనుకున్నాను. ఇంకా వర్షం కూడా పడడం స్టార్ట్ అయింది. ఇంకా వెళ్దామని అనుకున్నాను, కానీ ఇంకా చూసేటివి ఉన్నాయి వెళ్దాము అనేసరికి ఇంత దూరం వచ్చినా కదా ఒక వీడియో కూడా నాది లేకపోతే ఎట్లా అనిపించింది. అండ్ ఇది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనుకుంటా, హ్యాండ్స్లో అనిమల్స్ ఉన్నాయి. నాకు భలే అనిపించింది, అందరు ఫొటోస్ అక్కడ దిగుతున్నారు. సో నేను కూడా ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి నేను అక్కడైతే వీడియో తీసుకున్నాను. అండ్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ వర్షంలో అట్లా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకోవడం అంటే నాకు సూపర్గా అనిపించింది. చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసుకున్న తర్వాత నేనైతే బయట నుండి తెచ్చుకున్న ఫుడ్ని తిని వర్షంలో స్టార్ట్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వీడియో బటర్ఫ్లై పార్క్ గురించి చూపిస్తాను. అండ్ ఏమేమి ఫుడ్ తిన్నానో కూడా చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.